వక్త్రాణి తే త్వరమానాః విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నాః దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమాంగైః త్వరమానాః తొందరపడుచున్నవారై త్వాం నీలో దంష్ట్రాకరాళాని కోరలతో వికారమైన భయానకాని భయంకరమైన తే నీ యొక్క వక్త్రాణి ముఖములను విశంతి ప్రవేశించుచున్నారు కేచిత్ కొందరు దశనాంతరేషు దంతముల మధ్య విలగ్నా చిక్కినవారై చూర్ణితై పొడుము చేయబడిన వారై ఉత్తమాంగై శిరములతో సందృశ్యంతే కనబడుచున్నారు. భయంకరమైన కోరలతో గూడిన నీ ముఖములయందో అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గై పోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని కనిపించుచున్నారు. యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. 28 యథా నదీనాం బహవ అంబువేగా సముద్రం ఏవ అభిముఖా ద్రవంతి తథా తవ అమి నరకలోక వీరా విశంతి వక్త్రాణి అభివిజ్వాలంతి. నదీనాం నదుల యొక్క బహవ బహువిధములైన అంబువేగా నీటి ప్రవాహములు యథా ఏ రీతిని సముద్రం ఏవ సముద్రమునే అభిముఖ ఎదుర్కొని ద్రవంతి ప్రవహించుచున్నవో తథా అట్లే అమి ఈ నరలోక వీరా రాజశ్రేష్ఠులు తవ నీ యొక్క అభివిజ్వలంతి ప్రజల్వించుచున్న వక్త్రాణి ముఖములను విశంతి ప్రవేశించుచున్నారు. అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీకభిముఖులై ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తదైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాణి సమృద్ధవేగా. 29 యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తథా ఏవ నాశాయ విశంతి లోకా తవ అపి వక్త్రాణి సమృద్ధవేగా. పతంగా మిడుతలు, ప్రదీప్తం మండుచున్న, జ్వలనం అగ్నిని, సమృద్ధవేగా అతివేగము గలవియై యథా ఏ రీతి నాశాయ నాశము కొరకు విశంతి ప్రవేశించుచున్నవో తథా ఏవ ఆ రీతినే లోకా అపి జనసమూహములును సమృద్ధవేగా అతివేగము గలవియై తవ నీ యొక్క వక్త్రాణి ముఖములను నాశాయ నాశము కొరకు విశంతి ప్రవేశించుచున్నవి. మిడుతలన్నీయును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించునట్లు ఈ వీరులందరూ తమ నాశమునకై అతివేగముగా పరుగెత్తి నీ నోళ్లయందు నాశము గోరి ప్రవేశించుచున్నారు. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. 30 లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైః జ్వలద్భిః తేజోభిః అపూర్వం జగత్ సమగ్రం భాసః తవ ఉగ్రాః ప్రతపంతి విష్ణో. విష్ణో విష్ణుమూర్తి జ్వలద్భిః మండుచున్న, వదనైః నోరుల చేతను, సమంతాత్ అన్ని వైపుల నుండి, సమగ్రాన్ సమస్తమైనట్టి, లోకాన్ లోకములను, గ్రసమాన మృంగుచు, లేలిహ్యసే ఆస్వాదించుచున్నావు, తవ నీ యొక్క ఉగ్రా ప్రచండమైన, భాసః కాంతులు, సమగ్రం సమస్తమైన, జగత్ జగత్తును, తేజోభిః కాంతులచేత, అపూర్వ నింపి, ప్రతపంతి తపింపచేయుచున్నవి. హే విష్ణో, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపుల నుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు సమస్తమైన జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. 31 ఆఖ్యాహి మే క భవాన్ ఉగ్రరూప నమః అస్తు తే దేవవర ప్రసీద.
విజ్ఞాతున్ ఇచ్చామి భవంతం ఆద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవవర దేవదేవ ఉగ్రరూప భయంకర రూపుడవైన భవాన్ నీవు కహ్ ఎవరో మే నాకు ఆఖ్యాహి చెప్పుము తే నీ కొరకు నమః అస్తు వందనము అగుగాక. ప్రసీద ప్రసన్నుడవగుము ఆద్యం ఆదిపురుషుడవైన భవంతం నిన్ను విజ్ఞాతున్ తెలిసికొను ఇచ్చామి కోరుచున్నాను తవ నీ యొక్క ప్రవృత్తిం ప్రవర్తనమును నా ప్రజానామిహి తెలియలేకున్నాను. ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తి నాకు బోధపడుటలేదు. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. 32 కాల అస్మి అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తున్ ఇహ ప్రవృత్తః ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. లోకక్షయకృత్ లోకసంహారకుడనై ప్రవృద్ధ వృద్ధి చెందిన కాలుడును అస్మి అయ్యున్నాను ఇహ ఇప్పుడు లోకాన్ లోకములను సమాహర్తున్ సంహరించుటకు ప్రవృత్త ప్రవర్తించినవాడను ఏ ఏ యోధా యోధులు ప్రత్యనీకేషు ప్రతిపక్ష సైన్యములందు అవస్థిత ఉండిరో సర్వే వారందరూ త్వాం ఋతే అపి నీవు లేకపోయినను నా భవిష్యంతి ఉండరు. శ్రీ భగవానుడు పలికెను నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించి మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని యున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నన్ను ప్రతిపక్షమున నన్ను ఈ వీరులెవ్వరును జీవించియుండరు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జయత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే విహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. 33 తస్మాత్ అందువలన త్వం నీవు ఉత్తిష్ట లెమ్ము శత్రువున్ శత్రువులను జిత్వా జయించి యశః కీర్తిని లభస్వ పొందుము సమృద్ధం సమృద్ధం సంపూర్ణమగు రాజ్యం రాజ్యమును భుంక్ష్వ అనుభవింపుము ఏతే ఈ మయా ఏవా నా చేతనే పూర్వమే నిహతాః చంపబడిరి సవ్యసాచిన్ అర్జున నిమిత్తమాత్రం నిమిత్తమాత్రుడవు భవ కమ్ము. కాబట్టి ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిగాంచుము శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరును నా చేత మునుపే చంపబడి ఉన్నారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తదాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యదిష్ట యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. 34 ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా అన్యాన్ అపి యోధవీరాన్ మయా హతాన్ త్వం జహి మా వ్యతిష్టా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. మయా నాచేత హతాన్ చంపబడిన ద్రోణం చ ద్రోణుని భీష్ముని జయద్రథం చ జయద్రథుని కర్ణం కర్ణుని తథా అటులనే అన్యాన్ ఇతరులైన యోధవీరాన్ అపి యోధవీరులను సైతము త్వం నీవు జహి చంపుము మా వ్యదిష్టా విచారపడకుము యుధ్యస్వ యుద్ధము చేయుము రణే యుద్ధమునందు సపత్నాన్ శత్రువులను జేతాసి జయింపగలవు. ఇది వరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది యుద్ధ వీరులందరిని నీవు సంహరింపుము. భయపడకుము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏతచల్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సాగద్గదం భీత్భీతః ప్రణమ్య. 35 ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవ ఆహ కృష్ణం
సగద్గదం వీత్వీత ప్రణమ్య. కిరీటి అర్జునుడు కేశవస్య శ్రీకృష్ణుని యొక్క ఏతత్ ఈ వచనం వాక్యమును శ్రుత్వా విని కృతాంజలి చేతులు జోడించిన వాడును వేపమాన వణుకుచున్నవాడునై కృష్ణం కృష్ణుని నమస్కృత్వా నమస్కరించి ప్రణమ్య వినమ్రుడై బీత్బీత మిగుల భయపడుచు సగద్గదం గద్గద స్వరముతో భూయ ఏవ మరలా ఆహ పలికెను. సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు ఇలా పలికెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రాహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. 36 స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనిరజ్యతే చ రక్షాంసి భీతాని దిశః ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంగాః. హృషీకేశ కృష్ణ తవ నీ యొక్క ప్రకీర్త్యా మాహాత్మ్యము చేత జగత్తు ప్రహృష్యతి సంతసించుచున్నది, అనురజ్యతే చ అనురాగమును పొందుచున్నది, రక్షాంసి రాక్షసులు భీతాని భయపడిన వారలై దిశః దిక్కులను గూర్చి ద్రవంతి పరుగిడుచున్నారు, సర్వే సమస్తమైన సిద్ధసంగాః సిద్ధసంగములు నమస్యంతి చ నమస్కారము చేయుచున్నవి స్థానే తగియున్నది. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ మహత్యము చేత జగత్తు హర్షాతికములతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు, సిద్ధగణముల వారెల్లరును ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోపాధికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్ తత్పరం యత్. 37 కస్మాత్ చ తే న నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణః అపి ఆదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం సత్ అసత్ తత్పరం యత్. మహాత్మన్ మహాత్మా అనంత అనంతుడా దేవేశ దేవదేవ జగన్నివాస జగదంతర్యామి సత్ సత్తు అసచ్చ అసత్తును యత్ ఏదో తత్పరం దానికి పరమైన అక్షరం అక్షర బ్రహ్మము త్వం నీవు అసి అయ్యున్నావు బ్రహ్మణః అపి బ్రహ్మకును ఆదికర్త్రే మూలకర్తవు గరీయసే గొప్పవాడవునైనా తే నీ కొరకు కస్మాత్ ఏలా నమేరన్ నమస్కరింపకుందురు. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు కనుక వారు సిద్ధాదులందరును నీకు నమస్కరింపక ఎట్లుండగలరు. ఓ అనంత, ఓ దేవేశ, సత్ అసత్లు నీవే, వాటి కంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా పరబ్రహ్మవు నీవే, నిన్ను ఎవరు నమస్కరింపకుందురు. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. 38 త్వం ఆదిదేవ పురుష పురాణ త్వం అస్య విశ్వస్య పరం నిదానం వేత్తా అసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప. అనంతరూప అనంతరూపుడా త్వం నీవు ఆదిదేవ ఆదిదేవుడవు పురాణ సనాతనుడవైన పురుష పురుషుడవు త్వం నీవు అస్య ఈ విశ్వస్య విశ్వమునకు పరం ఉత్తమమైన నిధానం ఆశ్రయానివి వేత్త సర్వజ్ఞుడవు వేద్యం చ తెలియదగిన విషయమును పరం చ పొందదగిన ధామ ధామము అసి అయ్యున్నావు విశ్వం విశ్వము నీచేత తతం వ్యాప్తమై ఉన్నది. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు సనాతన పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచేత వ్యాప్తమై ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణ శాశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. 39 వాయు
యమ అగ్ని, వరుణ శశాంక, ప్రజాపతి త్వం ప్రపితామహ చ నమః నమః తే అస్తు సహస్రకృత్వా పునః చ భూయః అపి నమః నమః తే త్వం నీవు, వాయు వాయువు, యమ యముడవు, అగ్ని అగ్నివి, వరుణ వరుణుడవు, శశాంక చంద్రుడవు, ప్రజాపతి ప్రజాపతిని, ప్రపితామహ చ ముత్తాతవును, తే నీ కొరకు, సహస్రకృత్వా వేయిసారులు, నమో నమః నమస్కారములు, అస్తు అగుగాక, పునః చ మరల, భూయః అపి మరల కూడా, తే నీ కొరకు, నమో నమః నమస్కారములు. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు, మరల నమస్కారములు, ఇంకను నమస్కారములు. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ ఆశ్చర్యార్థక చిహ్నం అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషితతోసి సర్వ. 40 నమః పురస్తాత్ అత పృష్ఠత తే నమః అస్తు తే సర్వ అనంత వీర్య అమిత విక్రమ త్వం సర్వం సమాప్నోషి తతః అసి సర్వ. సర్వ సర్వస్వరూపుడా, పురస్తాత్ ముందు, పృష్ఠత వెనుక, తే నీకు, నమః నమస్కారము, అత అటుపిమ్మట, సర్వతః ఏవ అన్ని వైపులను, తే నీ కొరకు, నమః నమస్కారము, అస్తు అగుగాక, త్వం నీవు, అనంత అపరిమితమైన, వీర్యామిత విక్రమ శక్తి సామర్థ్యములు గలవాడవు, సర్వం సర్వమును, సమాప్నోషి వ్యాపించియున్నావు, తతః అందువలన, సర్వ సర్వస్వస్వరూపుడవు, అసి అయ్యున్నావు. అనంత సామర్థ్యము గలవాడా, నీవు ఎదురుగా ఉండియు వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్నివైపుల నుండియు నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు, అందుచేతచే సర్వడనబడుచున్నావు. సకేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సకేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. 41 సఖా ఇతి మత్వా ప్రసభం యత్ ఉక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సఖే ఇతి. అజానతా మహిమానం తవ ఇదం మయా ప్రమాదాత్ ప్రణయేన వా అపి. తవ నీ యొక్క, ఇదం ఈ, మహిమానం మాహాత్మ్యమును, అజానత తెలియక, మయా నాచేత, ప్రమాదాత్ ఆకస్మికంగా గాని, ప్రణయేన వా అపి ప్రేమచేత గాని, సఖా ఇతి మత్వా స్నేహితుడవని భావించి, ప్రసభం నిర్లక్ష్యముగను, హే కృష్ణ, హే కృష్ణ, హే యాదవ, హే యాదవుడా, హేజ్కే హే మిత్రుడా, ఇతి అని, యత్ ఏది, ఉక్తం చెప్పబడినదో, యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోద్వాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షమయే త్వామహమప్రమేయం. 42 యత్ చ అవహాసార్థం అసత్కృత అసి విహారశయ్యాసన భోజనేషు ఏక అథవా అపి అచ్యుత తత్సమక్షం తత్ క్షమమే త్వాం అహం అప్రమేయం. అచ్యుత అచ్యుతడా, విహారశయ్యాసన భోజనేషు విహారములయందును, పడకయందును, కూర్చునుటయందును, భోజనములందును, అవహాసార్థం పరిహాసమునకై, ఏకః ఒంటరిగా నున్నప్పుడు, అథవా అపి వెనుకను, తత్సమక్షం పరులముందుగాని, అసత్కృతః అసి అవమానింపబడితివి, యచ్చ ఏదో, తత్ దానినంతయును, అప్రమేయం అప్రమేయుడవైన, త్వాం నిన్ను, అహం నేను, క్షమయే క్షమము గోరుచున్నాను. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటు వలన గాని, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహారశయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమునగాని,
అన్యసకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూపా, నా అపరాధములనన్నింటినీ క్షమింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్వభ్యధిక కుతోన్యో లోకత్రయోప్య ప్రతిమ ప్రభావ. 43 పితా అసి లోకస్య చరాచరస్య త్వం అస్య పూజ్య చ గురు గరీయాన్ న త్వత్సమ అస్తి అభ్యధిక కుత అన్య లోకత్రయే అపి అప్రతిమ ప్రభావ. అప్రతిమ ప్రభావ, అతిశయ ప్రభావము గల ఓ కృష్ణ, త్వం నీవు, అస్య ఈ చరాచరస్య చరాచర స్వరూపమైన, లోకస్య లోకమునకు, పితా అసి తండ్రివి, పూజ్య పూజ్యుడవు, గురువు గరీయాన్ చ గొప్పవాడవును, అసి అయ్యున్నావు, లోకత్రయే అపి ముల్లోకములయందును, త్వత్సమ నీకు సమానుడు, నా అస్తి లేడు, అభ్యధిక అధికుడైన, అన్య ఇతరుడు, కుత ఎక్కడున్నాడు. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవడును లేడు. ఇంక నిన్ను మించిన అధికుడిట్లుండును. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేన సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోడుం. 44 తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం. పితా ఇవ పుత్రస్య సఖా ఇవ సఖ్యు ప్రియ ప్రియాయ అర్హసి దేవ సోడుం. తస్మాత్ అందువలన, ఈశం ఈశుడవు, ఈడ్యం ప్రస్తుతింపదగిన వాడవు, త్వాం నిన్ను గూర్చి, అహం నేను, కాయం శరీరమును, ప్రణిదాయ వంచి, ప్రణమ్య ప్రణమిల్లి, ప్రసాదయే అనుగ్రహింప వేడుచున్నాను, దేవ కృష్ణ, పుత్రస్య పుత్రుని తప్పును, పితా ఇవ తండ్రివలెను, సఖ్యు సకుని తప్పును, సఖా ఇవ సకుని వలెను, ప్రియాయ ప్రియురాలి తప్పును, ఇవ ప్రియునివలెను, సోదుం సహించుటకు అర్హసి తగియున్నావు. కనుక ఓ ప్రభూ, నా శరీరమును నీపాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించునట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనోమే తదేన మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. 45 అదృష్టపూర్వం హృషిత అస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనః మే తత్ ఏవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం పూర్వమెన్నడూ దర్శించని రూపమును దృష్ట్వా చూచి, హృషిత సంతసించివాడవు, అస్మి అగుచున్నాను, మే నా యొక్క, మనస్సు, భయేన భయము చేత, ప్రవ్యతితం చ బాధింపబడుచున్నది, దేవేశ దేవదేవ, జగన్నివాస జగదాశ్రయ, మే నాకు, తత్ అపూర్వపు, దేవరూపం ఏవ దివ్యరూపమునే, దర్శయ చూపుము, ప్రసీద కరుణింపుము. మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ జగన్నివాస, కరుణించుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. 46 కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వా ద్రష్టుం అహం తథా ఏవ తేన ఏవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. విశ్వమూర్తే విశ్వరూప, అహం నేను, కిరీటినం కిరీటముగలవాడవు, గదినం గదగలవాడవు, చక్రహస్తం చక్రహస్తుడవు అగు, త్వాం నిన్ను, ద్రష్టుం గాంచుటకు, ఇచ్చామి కోరుచున్నాను, తథా ఏవ అటులనే, సహస్రబాహో సహస్రబాహువులు గలవాడా,
చతుర్భుజేన 4 భుజములు గల, తేన ఆ రూపేణ ఏవ రూపముతోనే భవ ఉండుము. కిరీటమును గదను శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు విశ్వమూర్తి, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. 47 మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతం ఆద్యం యత్ మే త్వదన్యేన న దృష్టపూర్వం. అర్జున అర్జున మే నా యొక్క యత్ ఏ తేజోమయమును విశ్వం విశ్వము అనంతం అనంతమైనదియు ఆద్యం ఆది అయినదియు త్వత్ నీ కంటెను అన్యేన ఇతరుని చేత న దృష్టపూర్వం ఇంతవరకు చూడబడనిదియు పరం పరమైనది యగు ఇదం ఈ రూపమును తవ నీకు ప్రసన్నేన ప్రసన్నుడనైనా మయా నాచేత ఆత్మయోగాత్ ఆత్మయోగము వలన దర్శితం చూపబడినది. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపైగల అనుగ్రమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవరును దర్శించలేదు. న వేదయజ్ఞాధ్యయనైర్నదానై నచ్చ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపః శక్య అహం నులోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. 48 న వేదయజ్ఞాద్వయనై దానై చ క్రియాభి న తపోభి ఉగ్రై ఏవం రూపః శక్య అహం నులోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర. కురుప్రవీర అర్జున, ఏవం రూపః ఇటువంటి రూపము, అహం నేను, నులోకే మనుష్యలోకమునందు, త్వదన్యేన నీవుగాక ఇతరుని చేత, వేదయజ్ఞాధ్యయనై వేదాధ్యయనము చేతను, యజ్ఞముల చేతను, దానై దానముల చేతను, న కాను, క్రియాభి చ కర్మల చేతను, న కామ, ఉగ్రై తీవ్రమైన, తపోభి తపస్సుల చేతను, ద్రష్టుం చూచుటకు, న శక్య సాధ్యమైన వాడను గాను. ఓ అర్జున, వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్ర తపశ్చర్యలచేగాని, తదితర పుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున ఈ విశ్వరూపమును నీకు దప్ప మరియెవ్వరికిని చూడశక్యము గాదు. మాతే వ్యధా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదం వ్యపేతభిః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. 49 మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్యా రూపం ఘోరం ఈదృక్ మమ ఇదం వ్యపేతభిః ప్రీతమనాః పునః త్వం తత్ ఏవ ఏ రూపం ఇదం ప్రపశ్య. ఈదృక్ ఇట్టి ఘోరం భయంకరమైన మమ నా యొక్క ఇదం ఈ రూపమును దృష్ట్వా చూచి తే నీకు వ్యథ భయము మా వలదు విమూఢభావః చ చిత్తసంక్షోభమును మా వలదు త్వం నీవు వ్యపేతభి భయము పోయినవాడవు ప్రీతమనా తృప్తి చెందినవాడవై మే నా యొక్క తదేవ ఆ పూర్వపు ఇదం ఈ రూపమును పునః మరల ప్రపశ్య దర్శించుము. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు వెట్టి వ్యధకును మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల దర్శించుము. ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. 50 ఇతి అర్జునం వాసుదేవః తథా ఉక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతం ఏనం భూత్వా పునః సౌమ్యవపు మహాత్ముడైన వాసుదేవ శ్రీకృష్ణుడు. ఇతి ఇటుల అర్జునుని గురించి ఉక్త్వా పలికి తథా అలాగుననే స్వకం తనదైన
రూపం రూపమును భూయః మరల దర్శయామాస చూపెను పునః మరల సౌమ్యవపు సౌమ్యస్వరూపుడు భూత్వా ఆయి భీతం భయపడిన ఏనం అర్జునుని ఆశ్వాసయామాస చ ఓదార్చెను. సంజయుడు పలికెను వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునుని ఓదార్చెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. 51 దృష్ట్వా ఇదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీం అస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. జనార్దన కృష్ణ తవ నీ యొక్క ఇదం ఈ మానుషం మనుజ సహజమైన సౌమ్యం ప్రసన్నమైన రూపం రూపమును దృష్ట్వా దర్శించి ఇదానీం ఇప్పుడు సచేత ప్రసన్న చిత్తము గలవాడను ప్రకృతిం స్వభావమును గతః పొందినవాడు సంవృత్తః అస్మి అయితిని. అర్జునుడు పలికెను ఓ జనార్దన మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటబడినది. నేను నా స్వాభావిక ప్రసన్నతను పొందితిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య నిత్యం దర్శనకాంక్షిణ. 52 సుదుర్దర్శం ఇదం రూపం దృష్టవాన్ అపి యత్ మమ దేవా అపి అస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ. మమ నా యొక్క యత్ ఏదైతే ఇదం ఈ సుదుర్దర్శం చూడదుర్లభమైన రూపం రూపమును దృష్టవాన్ చూచినవాడవు అసి అయితివో దేవా అపి దేవతలును నిత్యం ఎల్లప్పుడూ అస్య ఈ రూపస్య రూపం యొక్క దర్శనకాంక్షిణ దర్శనమును కోరువారు. శ్రీ భగవానుడు పలికెను నీవు చూచినానా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శింపగోరుచుందురు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయ శక్య ఏవంవిదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. 53 న అహం వేదై న తపసా న దానేన న చ యుజ్యయ శక్య ఏవంవిధ ద్రష్టుం దృష్టవాన్ అసి మాం యథా. మాం నన్ను యథా ఏ విధముగా దృష్టవాన్ చూచినవాడవు అసి అయితివో ఏవం విధ ఇట్టి స్వరూపము గల అహం నేను వేదముల చేతను తపసా తపస్సు చేతను ద్రష్టుం దర్శించుటకు న శక్యుడను గాను దానేన దానము చేతను ఇజ్జయా చ యజ్ఞము చేతను న కాను. నీవు గాంచిన నా రూపమును దర్శించుటకు వేదపఠనములచే గాని తపశ్చర్యలచే గాని దానములచే గాని యజ్ఞకర్మలచే గాని దర్శింప శక్యముగాదు. భక్త్వాత్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. 54 భక్త్యా తు అనన్యయా శక్య అహం ఏవం విద అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరంతప అర్జున ఏవం విధ ఇట్టి విశ్వరూపుడవైన అహం నేను అనన్యమైన భక్త్యాతు భక్తిచేతనే తత్వేన యథార్థముగా జ్ఞాతుం తెలిసికొనుటకు ద్రష్టుం చ చూచుటకును ప్రవేష్టుం చ ప్రవేశించుటకును శక్యుడను అర్జున. కాని ఓ పరంతప అర్జున ఇట్టి నా రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ప్రవేశించుటకును కేవలము అనన్యభక్తియే సాధనము. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. 55 మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మాం ఏతి పాండవ. పాండవ అర్జున మత్కర్మకృత్ నా కొరకు కర్మలు చేయువాడు మత్పరమః నాయందాసక్తి గలవాడు మద్భక్తః నాయందే భక్తి గలవాడు సంగవర్జితః
సంగమును విడిచినవాడు, సర్వభూతేషు సమస్త భూతములందును, నిర్వైర వైరము లేనివాడును, ఎవడో సహ్వాడు, మాం నన్ను ఏతి పొందుచున్నాడు. అర్జున, కర్తవ్యకర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరాభావము లేనివాడును అయిన పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందుచున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయः అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పరిపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. 1. ఏవం సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పరిపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. ఏవం ఈ విధముగా సతతయుక్తాః సదా నీయందే చిత్తమును ఉంచి, ఏ ఎవరైతే భక్తాః భక్తులు త్వాం నిన్ను పర్యుపాసతే ఉపాసించుచున్నారో, ఏ చ ఎవరైతే అవ్యక్తం వ్యక్తముగాని, అక్షరం అపి అక్షర బ్రహ్మమును పర్యుపాసతే ఉపాసించుచున్నారో, తేషాం వారలలోకే ఎవరు యోగవిత్తమా యోగము నెరిగినవారు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడనైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. 2. మయి ఆవేశ్య మనః ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయా ఉపేతాః తే మే యుక్తతమాః మతాః. మయి నాయందు మనస్సును ఆవేశ్య నిలిపి, నిత్యయుక్తాః నిత్యయుక్తులై, పరయా ఉత్తమమైన, శ్రద్ధయా శ్రద్ధతో, ఉపేతాః కూడినవారై, ఏ ఎవరు మాం నన్ను ఉపాసతే ఉపాసించుచున్నారో, తే వారు మే నాకు యుక్తతమా ఉత్తమయోగులని మతాః అభిప్రాయము. శ్రీ భగవానుడు ఇట్లనెను, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగశ్రేష్ఠులని నా అభిప్రాయము. ఏ త్యక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పరిపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. 3. ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పరిపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఏ తు ఎవరైతే అనిర్దేశ్యం నిర్వచించుటకు వీలులేనిది, అవ్యక్తం వ్యక్తముగాని, సర్వత్రగం అంతటా వ్యాపించుచున్నదియు, అచింత్యం చింతించుటకు వీలుకానిదియు, అచలం స్థిరమైనదియు, ధ్రువం నిత్యమైనదియు, కూటస్థం చ కూటస్థమునైన, అక్షరం క్షరముగాని బ్రహ్మమును పర్యుపాసతే ఉపాసించుచున్నారు. ఎవరైతే సర్వవాప్తి అయినవాడును, మనసుకు బుద్ధికి అందనివాడును, నిశ్చలుడు నిత్యుడు అయిన పరబ్రహ్మను ఉపాసింతురో, సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. 4. సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతరహితే రతాః. ఇంద్రియగ్రామం సర్వేంద్రియములను సంనియమ్య నియమించి, సర్వత్రా అంతటను, సమబుద్ధయః సమబుద్ధిగలవారై, సర్వభూతహితే సర్వభూతముల క్షేమమునందు, రతాః రమించువారై, తే వారు మాం ఏవ నన్నే ప్రాప్నువంతి పొందుదురు. వారు ఇంద్రియ నిగ్రహం కలిగి సకల ప్రాణులకు హితము చేయుచు నన్నే పొందుదురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. 5. క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తమునందు ఆసక్తి గల చిత్తము గల్గిన తేషాం వారికి
క్లేశ కష్టము, అధికతర అధికము, అవ్యక్త అవ్యక్త విషయమైన, గతి గతి, దుఃఖం బాధగాను, దేహవద్భి దేహాభిమానము గలవారలచే, అవాప్యతేహి పొందబడుచున్నది గదా. కాని పరబ్రహ్మమునందు ఆసక్తి గల చిత్తము గల్గిన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో గూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతికష్టముగా పొందబడుచున్నది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 6 ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. పార్థ అర్జున మత్పరః నేనే పరమగతియ నెడి వారలు. ఏతు ఎవరైతే సర్వాణి సర్వములైన కర్మాని కర్మలను మయి నాయందు సన్యస్య సమర్పించి అనన్యేన ఏకాంతమైన యోగేన ఏవ యోగముచే మాం నన్ను ధ్యాయంత ధ్యానము చేయుచు ఉపాసతే ఉపాసించుచుందురో మయి నాయందు ఆవేశిత చేతసాం ఉంచబడిన మనస్సుగల తేషాం వారలను అహం నేను నచిరాత్ త్వరలోనే మృత్యు సంసార సాగరాత్ జననమరణ సంసార సాగరము నుండి సముద్ధర్త ఉద్ధరించువాడను భవామి అగుచున్నాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయావేశిత చేతసాం. 7 తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరింతును. మయేవ మన ఆదత్స్వమయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. 8 మయి ఏవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయి ఏవ అత ఊర్ధ్వం న సంశయ. మయి ఏవ నాయందే మన మనస్సును ఆదత్స్వ ఉంచుము, మయి నాయందే బుద్ధిం బుద్ధిని నివేశయ ప్రవేశపెట్టుము, అతః ఊర్ధ్వం అటుపిమ్మట మయి ఏవ నాయందే నివసిష్యసి నివసింతువు, న సంశయ సందేహము లేదు. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగానుందువు. ఇందు ఏ మాత్రము సందేహం అవసరం లేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. 9 అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మాం ఇచ్చ ఆప్తుం ధనంజయ. ధనంజయ అర్జున, అత ఇంకను మయి నాయందు స్థిరం నిలకడగా చిత్తం మనస్సును సమాధాతుం నిలుపుటకు న శక్నోషి అశక్తుడవైనచో తతః అటుపైన అభ్యాసయోగేన అభ్యాసం యోగము చేత మాం నన్ను ఆప్తున్ పొందుటకు ఇచ్చ అభిల్షింపుము. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు యత్నించు. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మపరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 10 అభ్యాసే ఆపి అసమర్థ అసి మత్కర్మపరమః భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసే అపి అభ్యాసయోగమునందును అసమర్థ అసమర్థుడవు అసి అయినచో మత్కర్మ పరమః నా నిమిత్తమైన కర్మయందు పరాయణుడవు భవ కమ్ము. కర్మాణి కర్మలను మదర్థం నా కొరకు కుర్వన్ అపి చేయుచున్నను సిద్ధిం సిద్ధిని అవాప్స్యసి పొందగలవు. అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నీవు సిద్ధిని పొందగలవు. అతైతదప్యశక్తోసి కర్తున్ మద్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. 11 అత ఏతత్ అపి అశక్తః అసి కర్తున్ మద్యోగం ఆశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అత ఇంకను ఏతత్ అపి ఇది కూడా కర్తున్ చేయుటకు అశక్తః ఆసక్తుడవు అసి అయినచో తతః ఆ తరువాత మద్యోగం నాయోగమును
ఆశ్రిత ఆశ్రయించిన వాడవై, యతాత్మవాన్ నిగ్రహవంతుడవై, సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మల యొక్క ఫలత్యాగమును కురు చేయుము. మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు ఆసక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని కర్మఫలాసక్తిని వదిలి కర్మలనాచరింపుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాచ్చాంతిరనంతరం. 12 శ్రేయ హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతి అనంతరం. అభ్యాసాత్ అభ్యాసము కంటెను, జ్ఞానం జ్ఞానము, శ్రేయ శ్రేష్ఠుము, జ్ఞానాత్ జ్ఞానము కంటెను, ధ్యానం ధ్యానము, విశిష్యతే హి విశిష్టమైనదియే, ధ్యానాత్ ధ్యానము కంటెను, కర్మఫలత్యాగ కర్మఫలత్యాగము, త్యాగాత్ త్యాగము వలన, అనంతరం తరువాత, శాంతి శాంతియును. తత్వము నేరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము, కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను, శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్టమైనది, ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ, నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. 13 అద్వేష్టా సర్వభూతానాం మైత్రం కరుణ ఏవ చ, నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. సర్వభూతానాం సకలభూతము యందు, అద్వేష్ట ద్వేషము లేనివాడు, మైత్రి కలవాడు, కరుణ ఏవచ దయగలవాడు, నిర్మమ మమకారము లేనివాడు, నిరహంకార అహంకారము లేనివాడు, సమదుఃఖ సుఖ సుఖదుఃఖముల యందు సమముగా నుండెడివాడు, క్షమీ సహనశీలుడు. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ కరోనా కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండు వాడును, క్షమాగుణము కలవాడును. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ, మయర్పితమనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. 14 సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢనిశ్చయ, మయి అర్పితమనోబుద్ధి యా మద్భక్త స మే ప్రియ. సతతం సదా, సంతుష్ట సంతృప్తి చెందినవాడు, యోగి యోగయుక్తుడు, యతాత్మ ఆత్మనిగ్రహము కలవాడు, దృఢనిశ్చయ దృఢ సంకల్పము గలవాడు, మై నాయందు, అర్పిత మనోబుద్ధి నిలిపిన మనోబుద్ధులు గలవాడు, మద్భక్త నా భక్తుడు. ఎవరో, స వాడు, మే నాకు, ప్రియ ప్రియుడు. సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశము నందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ఇష్టుడు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయ, హర్షామర్షభయోద్వేగై ముక్తోయస్స చ మే ప్రియ. 15 యస్మాత్ నా ఉద్విజతే లోక లోకాత్ నా ఉద్విజతే చ య, హర్షామర్షభయోద్వేగై ముక్త య స చ మే ప్రియ ప్రియుడు. యస్మాత్ ఎవని వలన, లోక లోకము, నా ఉద్విజతే భయపడదో, లోకాత్ చ లోకము వలన, ఎవడు నా ఉద్విజతే భయపడడో, హర్షామర్షభయోద్వేగై సంతోషము క్రోధము భయము ఉద్వేగముల నుండి, ముక్త ముక్తుడు, ఎవడో, సహ చ వాడును, మే నాకు, ప్రియ ప్రియుడు. లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరి వలనను తాను ఉద్వేగమునకు గురికానివాడును, హర్షము ఈర్ష్య భయము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత, సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త స మే ప్రియ. 16 అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యత, సర్వారంభ పరిత్యాగి య మద్భక్త స మే ప్రియ. అనపేక్ష కోరికలేనివాడు, శుచి పరిశుద్ధుడు, దక్ష సమర్థుడు, ఉదాసీన
నిర్లిప్తుడు, గతవ్యత, అంతరించిన విచారము గలవాడు, సర్వారంభ పరిత్యాగి, సర్వకర్మలలోని కర్తృత్వము విడిచినవాడు, మద్భక్త, నా భక్తుడు, ఎవడో, వాడు, మే, నాకు, ప్రియుడు, ఏ మాత్రము కాంక్షలేనివాడును, శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయ్యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియ. 17 నా హృష్యతి, న ద్వేష్టి, న శోచతి, న కాంక్షతి. శుభాశుభ పరిత్యాగి, భక్తిమాన్, స మే ప్రియ. ఎవడు, న హృష్యతి, సంతసింపడో, న ద్వేష్టి, ద్వేషింపడో, న శోచతి, శోకింపడో, న కాంక్షతి, అభిల్షింపడో, శుభాశుభ పరిత్యాగి, శుభాశుభ కర్మములను విడిచినవాడైన, భక్తిమాన్, భక్తుడు, ఎవడో, వాడు, మే, నాకు, ప్రియ, ఇష్టుడు. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ఇష్టుడు. సమశత్రౌ చ మిత్రే చ తదా మానవమానయో, శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. 18 శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో, శీతోష్ణ సుఖదుఃఖేషు సంగ వివర్జిత. శత్రౌచ్, శత్రువునందును, మిత్రే చ మిత్రుని యందును, తథా అటులే, మానాపమానయో, మానావమానముల యందును, సముడు, శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణముల యందును, సుఖదుఃఖముల యందును సముడు, సంగ వివర్జిత, సంగత్వము లేనివాడు, తుల్య నిందాస్తుతి, నిందాస్తుతులను సమముగా నెంచువాడు, మౌని, మననశీలుడు, ఏనకేనచిత్, దేని చేతనైనను, సంతుష్ట, తృప్తి నొందినవాడు, అనికేత, ఇల్లు లేనివాడు, స్థిరమతి, స్థిరబుద్ధి గలవాడు, భక్తిమాన్, భక్తిమంతుడునైన, నర, మానవుడు, మే, నాకు, ప్రియ, ఇష్టుడు. శత్రువుల ఎడను, మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్, అనికేత, స్థిరమతి, భక్తిమాన్ మే ప్రియ నర. 19 తుల్యనిందాస్తుతి, మౌని, సంతుష్ట, ఏన కేనచిత్, అనికేత, స్థిరమతి, భక్తిమాన్, మే, ప్రియ నర. నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడు వాడును, గృహాదుల యందు మమతాసక్తులు లేనివాడును, స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవ్వడో వాడు నాకిష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పరిపాసతే, శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా. 20 ఏ తు ధర్మ్యామృతం ఇదం యథా ఉక్తం పరిపాసతే, శ్రద్ధదానా మత్పరమా భక్త తే అతీవ మే ప్రియా. ఏతు ఎవరైతే శ్రద్ధాదాన, శ్రద్ధగలవారై, మత్పరమా, నాయందాసక్తిగలవారై, యథా ఉక్తం, పైన తెలిపిన విధముగా, ఇదం, ఈ ధర్మ్యామృతం, ధర్మరూపమైన అమృతమును, పర్యుపాసతే, సేవించుచున్నారో, తే ఆ భక్తా, భక్తులు, మే, నాకు, అతీవ ప్రియ, మిగుల ఇష్టులు. శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయ అత 13ోऽధ్యాయ క్షేత్రజ్ఞ విభాగయోగ. శ్రీభగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. 1 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే ఏతత్ యః వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. కౌంతేయ, అర్జున, ఇదం,
ఈ శరీరం శరీరము క్షేత్రం ఇతి క్షేత్రమని అభిధీయతే చెప్పబడుచున్నది. ఏతత్ క్షేత్రమును ఎవడు వేత్తి తెలిసికొనుచున్నాడో తం వానిని క్షేత్రజ్ఞుడు ఇతి అని తద్విదులు ప్రాహు చెప్పిరి. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞులు తెలిపిరి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. 2 క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. భారత అర్జున, సర్వక్షేత్రేషు సర్వక్షేత్రముల యందు మాం చ నన్నే క్షేత్రజ్ఞం అపి క్షేత్రజ్ఞునిగా విద్ధి ఎరుగుము. క్షేత్రజ్ఞయో క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము యత్ ఏదో తత్ అది జ్ఞానము మమ నా యొక్క మతం అభిప్రాయము. ఓ అర్జున, అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలిసికొనుటే జ్ఞానము అని నా అభిప్రాయము. తత్క్షేత్రం యచ్చ యాదృక్చయద్వికారి యతశ్చయత్ సచయో యతృపభావశ్చ తత్సమాసేన మే శృణు. 3 తత్ క్షేత్రం యత్ చ యాదృక్ చ యద్వికారి యతః చ యత్ సః చ యః యతృపభావః చ తత్ సమాసేన మే శృణు. తత్ ఆ క్షేత్రము యచ్చ ఏదియో యాదృక్ చ ఏ విధమైనదియో యత్ వికారి ఎటువంటి వికారము గలదియో యతః చ యత్ ఎచ్చటి నుండి ఏదియో సహ్ చ ఆ క్షేత్రజ్ఞుడు యః ఎవడో యత్ ప్రభావః చ ఎట్టి మహిమ గలవాడో తత్ ఆ వివరమును సమాసేన సంక్షేపముగా మే నావలన శృణు వినుము. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా చెప్పెదము వినుము. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. 4 ఋషిభిః బహుధా గీతం ఛందోభిః వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైః చ ఏవ హేతుమద్భిః వినిశ్చితైః. ఋషిభిః ఋషుల చేత బహుధా అనేక విధములుగా పృథక్ వేరుగా వివిధైః అనేకములైన ఛందోభిః వేదముల చేత హేతుమద్భిః సహేతుకములైనవియు వినిశ్చితైః నిశ్చయమైనవియునగు బ్రహ్మసూత్రపదైః చ ఏవ బ్రహ్మసూత్రపదముల చేత గీతం చెప్పబడినది. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా చెప్పిరి. వివిధ వేదమంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు గూఢ నిశ్చయాత్మకముగా సహేతుకముగా నిర్ణయించి చెప్పినవి. మహాభూతాన్వహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచర. 5 మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తం ఏవ చ ఇంద్రియాణి దశ ఏకం చ పంచ చ ఇంద్రియగోచర. మహాభూతాని పంచభూతములు, అహంకారము, బుద్ధి అవ్యక్తం ఏవ చ అవ్యక్తమును, దశ ఇంద్రియాణి 10 ఇంద్రియములు, ఏకం చ మనస్సును, ఇంద్రియగోచర ఇంద్రియ విషయములు, పంచ చ 5ను, ఇచ్ఛ కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సంగాత సమూహము, చేతనత్వము, ధృతి ధైర్యము. ఏతత్ ఇది క్షేత్రము సమాసేన సంక్షేపముగా సవికారం వికారసహితముగా ఉదాహృతం చెప్పబడినది. పంచమహభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. 6 ఇచ్ఛ
ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, చేతన, ధృతి. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడినదియే క్షేత్రము. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం. ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. 7 అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం. ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. అమానిత్వం, అభిమానము లేకుండుట. అదంబిత్వం, దంభము లేకుండుట. అహింస, అహింస్యు, క్షాంతి, సహనము, ఆర్జవం, రుజుత్వము. ఆచార్యోపాసనం, ఆచార్యసేవ, శౌచం, శుభ్రత, స్థైర్యం, స్థిరత్వము. ఆత్మవినిగ్రహ, ఆత్మనిగ్రహము. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట. డాంబికము లేకుండుట. అహింస, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము. శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట. బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం. 8 ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయములయందు. వైరాగ్యం విరక్తి. అనహంకార నిరహంకారము. జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనం. జననము, మరణము, ముసలితనము, వ్యాధుల వలన కలిగేడి దుఃఖదోషములను గ్రహించుట. ఇంద్రియార్థములయందు వైరాగ్యము అహంకార రాహిత్యము. జన్మ, మృత్యు, ముసలితనము రోగాదులయందు దుఃఖదోషములను దర్శించుట. ఆసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. 9 ఆసక్తి, అనభిష్వంగ, పుత్రదార గృహాదిషు. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. పుత్రదార గృహాదిషు పుత్రుడు, సతి, గృహాదులయందు. ఆసక్తి, ఆసక్తి లేకుండుట. అనభిష్వంగ, ప్రీతి లేకుండుట. ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టానిష్టములయందు. నిత్యం ఎల్లప్పుడును. సమచిత్వం చ సమబుద్ధియును. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట. ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎత్తి మనోవికారములకును లోనుగాకుండుట. ఎల్లప్పుడును సమబుద్ధిని కలిగియుండుట. మరియు మై చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. వినిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. 10 మై చ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. వినిక్తదేశసేవిత్వం ఆరతి జన సంసది. మై నాయందు. అనన్యయోగేన అనన్యయోగముచేత. అవ్యభిచారిణి మార్పులేని. భక్తి భక్తియును. వినిక్తదేశ సేవిత్వం ఏకాంత ప్రదేశమునందుండుట. జనసంసది ప్రజాసమూహమునందు. అరతి ఇష్టములేని. పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగము ద్వారా అవ్యభిచారిని భక్తి కలిగియుండుట. ఏకాంత పవిత్ర ప్రదేశమున ప్రవృత్తి కలిగియుండుట. విషయాసక్తులైన జనులయడ ప్రీతి లేకుండుట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో వ్యత. 11 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యత్ అతః అన్యత. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆత్మజ్ఞాన నిత్యత్వము. తత్వజ్ఞానార్థ దర్శనం ఏవ చ తత్వజ్ఞాన స్వరూపానుభవము. ఏతత్ ఇది ఎంతయు. జ్ఞానం జ్ఞానము. ఇతి అని. ప్రోక్తం చెప్పబడినది. అతః దీనికంటెను. అన్యత వేరుగా. యత్ ఏదియో. తత్ అది. అజ్ఞానం అజ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట. తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని ఎరుంగుట. ఇవి అన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి అన్యమైన దంతయు అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే. అనాదిమత్పరం బ్రహ్మణ సత్తన్నాసదుచ్యతే. 12 జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతం ఆశ్నుతే. అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ తత్ న అసత్ ఉచ్యతే. జ్ఞేయం తెలియదగినది. యత్ ఏదియో. యత్ దేనిని. జ్ఞాత్వా తెలిసికొని. అమృతం మోక్షమును.
అశ్నుతే పొందుచున్నాడో తత్ దానిని ప్రవక్ష్యామి చెప్పుచున్నాను తత్ అది అనాదిమత్ ఆదిలేనిది పరం బ్రహ్మ పరబ్రహ్మ సత్ సత్తు న ఉచ్యతే చెప్పబడదు అసత్ అసత్తని న ఉచ్యతే చెప్పబడదు. అనాది అయిన పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు చెప్పుచున్నాను. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పదం 3. సర్వతః పాణిపాదం తత్ సర్వతః అక్షిశిరోముఖం సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. తత్ అది సర్వతః అంతటను పాణిపాదం చేతులు కాళ్ళు కలది సర్వతః అంతటను అక్షిశిరోముఖం కనులు తలలు నోరులు గలది సర్వతః అంతటను శృతిమన్ చెవులు గలది లోకే లోకమునందు సర్వం సమస్తమును ఆవృత్య ఆవరించి తిష్టతి ఉన్నది. ఆ పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్ర స్థితములై ఉన్నవి. అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. 14. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్ చ ఏవ నిర్గుణం గుణభోక్తృచ్. తత్ అది సర్వేంద్రియ గుణాభాసం సకల ఇంద్రియముల గుణములను ప్రకాశింపజేయునదియు సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియరహితమును అసక్తం నిస్సంగమైనదియు సర్వభృత్ అన్నిటికీ ఆధారమైనదియు నిర్గుణం ఏవచ త్రిగుణరహితమై కూడా గుణభోక్తృచ్ గుణములననుభవించున్నదియు. అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు. కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడయును ప్రకృతి సంబంధము వలన గుణములను అనుభవించుచున్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. 15. బహి అంతః చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మత్వాత్ త్వత్ అవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. భూతానాం ప్రాణులకు బహి బాహ్యమును అంతః చ లోపలను అచరం చరింపనిదియును చరం ఏవ చ చరించునదియు సూక్ష్మత్వాత్ సూక్ష్మత్వము వలనను అవిజ్ఞేయం తెలియబడనిదియు దూరస్థం చ దూరము నందున్నదియు అంతికే చ దగ్గరనున్నదియు తత్ అది. చరాచారభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచరూపుడును అతడే. అతిసూక్ష్మ రూపుడైనందున తెలిసికొన శక్యము కానివాడు అతిదూరముగను దగ్గరగను యున్నది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ్ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 16. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. భూతేషు భూతములయందు అవిభక్తం చ విభజింపబడనిదియు విభక్తం ఇవ చ వేరుచేయబడిన దానివలే స్థితం ఉన్నదియు తత్ అది భూతభర్తృచ్ భూతములను భరించునదియును గ్రసిష్ణు హరించుచునదియు ప్రభవిష్ణు చ కలిగించునదియు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే భూతములను భరించునదియును హరించునదియు కలిగించునదియు అయి ఉన్నది. జ్యోతిషామపి తగ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. 17. జ్యోతిషాం అపి తత్ జ్యోతి తమసః పరం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్ఞేయం తెలియదగినదియు తత్ అది జ్యోతిషాం అపి జ్యోతులకు కూడా జ్యోతి ప్రకాశమును తమసః చీకటికి పరం పరమైనదియు జ్ఞానం జ్ఞానము జ్ఞేయం జ్ఞేయము జ్ఞానగమ్యం జ్ఞానము చేత పొందదగినదియు సర్వస్య సమస్త భూతముల యొక్క హృది హృదయమునందు విష్టితం ఉన్నదినియు ఉచ్యతే చెప్పబడుచున్నది.
ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలిసికొనదాగిన వాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే సర్వప్రాణుల హృదయముల యందు ప్రకాశించుచున్నది అతడే ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే 18 ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చ ఉక్తం సమానత మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే ఇతి ఈ విధముగా క్షేత్రం క్షేత్రము తథా అటులే జ్ఞానం జ్ఞానము జ్ఞేయం చ జ్ఞేయమును సమాసత సంగ్రహముగా ఉక్తం చెప్పబడినది మద్భక్త నా భక్తుడు ఏతత్ దీనిని విజ్ఞాయ తెలిసికొని మద్భావాయ నా భావమును పొందుటకు ఉపపద్యతే తగిన వాడగుచున్నాడు ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు జ్ఞేయమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని ఈ తత్వమును సమగ్రముగా తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందుటకు అర్హుడగుచున్నాడు ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ 19 ప్రకృతిం పురుషం చ ఏవ విద్ధి అనాది ఉభౌ అపి వికారాన్ చ గుణాన్ చ ఏవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతిం ప్రకృతిని పురుషం చ ఏవ పురుషుని ఉభౌ అపి రెండింటిని అనాది ఆదిలేని వానినిగా విద్ధి గ్రహించుము వికారాంచ వికారములను గుణాంచ ఏవ గుణములను ప్రకృతి సంభవాన్ ప్రకృతి వలన పుట్టిన వానినిగా విద్ధి తెలిసికొనుము ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన వనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు తెలిసికొనుము కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే 20 కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే ప్రకృతి ప్రకృతి కార్యకారణకర్తృత్వే కార్యకారణకర్తృత్వములకు హేతువుగా ఉచ్యతే చెప్పబడుచున్నది పురుషః పురుషుడు సుఖదుఃఖానాం సుఖదుఃఖములను ఉచ్యతే చెప్పబడుచున్నది పురుషః పురుషుడు సుఖదుఃఖానాం సుఖదుఃఖములను భోక్తృత్వే అనుభవించుటయందు హేతువుగా ఉచ్యతే చెప్పబడుచున్నాడు కార్యకారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖదుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడినది పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు 21 పురుషః ప్రకృతిస్థః హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగ అస్య సదసద్యోని జన్మసు ప్రకృతిస్థః ప్రకృతియందున్నవాడై పురుషః పురుషుడు ప్రకృతిజాన్ ప్రకృతిచే బుట్టిన గుణాన్ గుణములను భుంక్తే హి అనుభవించును గదా అస్య ఈతనికి సదసద్యోని జన్మసు సుకృత దుష్కృతములైన యోనులందు గుణసంగము కారణము పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు ఈ గుణసాంగత్యము వలన జీవాత్మ యొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః 22 ఉపద్రష్ట అనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మ ఇతి చ అపి ఉక్త దేహే అస్మిన్ పురుషః పరః అస్మిన్ ఈ దేహే దేహమునందు పరుడైన పురుషుడు ఉపద్రష్ట సాక్షియు అనుమంతా చ అనుమతించువాడు భర్త భరించువాడు భోక్త అనుభవించువాడు మహేశ్వరుడు పరమాత్మ ఇతి చాపి పరమాత్మ అని కూడా ఉక్త చెప్పబడుచున్నాడు ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అతడు సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు అన్నింటిని ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్త అనియు
బ్రహ్మాదులకును స్వామి యగుట వలన మహేశ్వరుడు అనియు పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. 23 యః ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానః అపి న స భూయః అభిజాయతే. యః ఎవడు ఏవం ఇటులా పురుషం పురుషుని గుణైః సహ గుణములతో గూడా ప్రకృతించ ప్రకృతిని వేత్తి తెలిసికొనుచున్నాడో సహ్ వాడు సర్వదా సకల విధముల వర్తమానః అపి వర్తమానములలో చరించుచున్నను భూయః తిరిగి నా అభిజాయతే పుట్టడు. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతితత్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. 24 ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే. కేచిత్ కొందరు ధ్యానేన ధ్యానము చేత ఆత్మని ఆత్మయందు ఆత్మన ఆత్మచేత ఆత్మానం ఆత్మను పశ్యంతి చూచుచున్నారు. అన్యే మరికొందరు సాంఖ్యేన జ్ఞాన సంబంధమైన యోగేన యోగము చేత అపరే ఇతరులు కర్మయోగేన చ కర్మయోగము చేతను పశ్యంతి చూచుచున్నారు. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞానయోగము ద్వారాను మరికొందరు కర్మయోగము చేతను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణః. 25 అన్యే తు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్యః ఉపాసతే తే అపి చ అతి తరంతి ఏవ మృత్యుం శృతిపరాయణః. అన్యే తు కొందరు ఏవం ఇటులా అజానంతః గ్రహించలేనివారై అన్యేభ్యః ఇతరుల వలన శ్రుత్వా ఆలకించి ఉపాసతే ఉపాసించుచున్నారు శృతిపరాయణాః శ్రవణాసక్తులైన తే అపి చ వారు కూడా మృత్యుం మృత్యువును అతితరంతి ఏవ దాటుచునే యున్నారు. కాని ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానముగల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులను మృత్యువును దాటుచున్నారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. 26 యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ విద్ధి భరతర్షభ. భరతర్షభ అర్జున స్థావరజంగమం స్థావరజంగమ రూపమైన సత్వం వస్తువు యావత్ కించిత్ ఏ కొంచెము సంజాయతే పుట్టుచున్నదో తత్ అది క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞుల సంయోగము వలన విద్ధి ఎరుగము. ఓ అర్జున ఆ స్థావరజంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. 27